గచ్చిబౌలిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఓ బెంజ్ కారు వీధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టి కారుతో పాటు ఈడ్చుకెళ్లింది. మధ్యమత్తులో కారు డ్రైవర్ కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లిన తర్వాత కానిస్టేబుల్ అరుపులు విని వాహనదారులు అడ్డుకుని ఆపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించబట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంటే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గచ్చిబౌలిలోని నర్సింహులు అనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీదికి బెంజ్ కారులో వచ్చినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నటువంటి ఓ యువకుడు 24 ఏళ్ల యువకుడు తప్పించుకొని నార్సింగి నుంచి తప్పించుకొని వస్తున్నాడు. ట్రాఫిక్ కంట్రోల్ అంతా అలర్ట్ చేశారు. అక్కడ 2 యాక్సిడెంట్లు చేసి హిట్ అండ్ రన్ చేసి పారిపోతుండగా వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆగకుండా తన పైన దూసుకు వెళ్తున్నటువంటి ఆ బెంజ్ కారు పైన బ్యానెట్ పట్టుకొని కిలోమీటర్ వరకు గచ్చిబౌలి IIIT సిగ్నల్ నుంచి మనకు ప్రస్తుతం మనం అదే సిగ్నల్లో ఉన్నాం. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో గచ్చిబౌలి IIIT సిగ్నల్ ఉంటుంది. ఆ IIIT సిగ్నల్ నుంచి గోపిచంద్ అకాడమీ సిగ్నల్ వరకు బానెట్ పైనే బెంజ్ కారు పైనే బ్యానెట్ పట్టుకొని ఉన్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇదే సిగ్నల్ వద్ద అతన్ని నిందితుడిని పట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ నర్సింహులు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఒకసారి తనతోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. నరసింహులు గారు, అసలు ఏం జరిగింది? ఈరోజు ఉదయం మీరు అత్యంత ధైర్య సాహసాలు చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? సార్ నమస్తే సార్, నా పేరు నరసింహులు గౌడ్, గచ్చిబౌలి ట్రాఫిక్ కానిస్టేబుల్ సార్. అయితే నేను నిన్న అనగా 28th రోజు, ఫిబ్రవరి 28th రోజు మార్నింగ్ 8 o'clock నుంచి 2 o'clock వరకు నా డ్యూటీ సార్. అయితే నేను డ్యూటీ చేస్తున్నాను IIIT జంక్షన్లో. అయితే మాకు నేను 10:50 ఆ టైంలో నాకు సెట్లో కాల్ చేశారు, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కాల్ చేశారు. నానక్రమగూడ దగ్గర ఒక 556 నంబర్ గల కారు ఒకటి యాక్సిడెంట్ చేసి వస్తున్నది. బెంజ్ కార్, వైట్ కలర్ బెంజ్ కార్ అని చెప్పారు. అయితే యాక్సిడెంట్ చేసి వస్తున్నది. అయితే అక్కడ నానక్రమగూడ రోడ్డు దగ్గర ఆపలేదు. ఆపకపోయేసరికి అదే వేగంతో దూసుకొని వస్తున్నాడు. అయితే మన గచ్చిబౌలి జంక్షన్ దగ్గర కూడా అక్కడ ఆపలేదు. ఆపకుండా ఆడ ఫ్రీ లెఫ్ట్ తీసుకొని ఇటు ఇంద్రానగర్ సైడ్ వచ్చిండంటే మాకు సెట్లో కాల్ చెప్పారు అనమాట. సెట్లో VHF సెట్లో చెప్పారు. చెప్తే నేను IIIT జంక్షన్లో డ్యూటీ చేస్తున్నాను సార్. 10:50 ఆ టైంలో నేను మొత్తం ఇంద్రానగర్ నుంచి లింగపల్లి వెళ్ళే సిగ్నల్కి నేను రెడ్ సిగ్నల్ వేసేసి మొత్తం ట్రాఫిక్ ఆపేసి పెట్టిన, ట్రాఫిక్ ఆపేసిన, సిగ్నల్ రెడ్ సిగ్నల్ వేసి పెట్టిన. అయితే ట్రాఫిక్ ఆగడం చూసి ఆ వెహికల్ అతను టువర్డ్స్ ఇట్లా విప్రో సైడ్ ఫ్రీ లెఫ్ట్లో మలిపాడు కారు. మలిపేసరికి నేను వెహికల్ గుర్తుపట్టిన సార్. వెహికల్ గుర్తుపట్టి ఆ వెహికల్ వస్తుంటే ఆ కారు ముందర ఒక 2-వీలర్ వస్తున్నది. ఆ 2-వీలర్ వస్తుంటే అతన్ని 2-వీలర్ని స్లో చేసిన, నేను హ్యాండ్ సిగ్నల్ ఇచ్చిన. 2-వీలర్ స్లో చేశాడు. స్లో చేస్తే వెనుకున్న కారు అతను ఆయన ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ చేసి వచ్చిందో ఆ కారు కూడా స్లో చేసింది. ఇక స్లో చేశాడు అని చెప్పి నేను వెహికల్ దిగమని చెప్పి పిలవడానికి వెళ్ళాను. అయితే 2-వీలర్ మూవ్ అయిపోయింది. అది గమనించిన కారు డ్రైవరు అతి వేగంతో వెంటనే బాగా రేజ్ చేసిండు. కారు రేజ్ చేసి నా మీద తీసుకొచ్చిండు. తీసుకొచ్చేసరికి నా మీదకి వచ్చేసిండు. నా మీదకి వస్తే నేను కారు తగిలి బానెట్ మీద పడిపోయేసరికి నేను బానెట్ని గట్టిగా పట్టుకున్నా. అయినా అట్లే తీసుకొని వచ్చింది అతి వేగంతో. తీసుకొని వచ్చి మొత్తం వచ్చే రూట్లో టువర్డ్స్ ఇటు విప్రో పోయే రూట్లో అతి వేగంతో దూసుకొని వచ్చిండు. వచ్చేటప్పుడు కార్ని మొత్తం జిగ్జాగ్ నడిపిండు, నన్ను కింద పడి చంపేయాలనే ఉద్దేశంతో జిగ్జాగ్ నడిపేసిండు. నడిపితే మీరు కింద పడిపోతాడు, వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో నడిపేసరికి నేను అది గమనించి నేను చేతులు జారుతున్నాయని చెప్పి 2 వైపర్లు ఉన్నాయి సార్. ఆ వైపర్లో 2 జోడి చేసి గట్టిగా పట్టుకున్నాను. గట్టిగా పట్టేసుకొని అట్లే ఉండిపోయినా. కార్ కంటే ముందు వెళ్ళి కొన్ని బైకులు, ఆటో వాళ్ళు, కారు వాళ్ళు ఆ ముందు అక్కడ మన ఎల్రిడ్జ్ అపార్ట్మెంట్స్ గేట్ ఉంది సార్. ఆ ఎల్లో హోటల్ గేట్ ఉంది కదా, ఆ ఎల్లో హోటల్ గేట్ దగ్గర వాళ్ళు వెహికల్ అన్ని జామ్ చేసుకున్నారు. దానివల్ల ఏం చేసిందంటే ఆపాలని జామ్ చేసారు. జామ్ చేసేసరికి పోయి అక్కడ వెహికల్ ఆపేసారు. ఆపిన తర్వాత కూడా వెహికల్ దిగట్లేదు. అతను బండి రేజ్ చేస్తూనే ఉన్నాడు. అప్పటికి నేను ఇంకా బానెట్ పైనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ రేజింగ్లో మళ్ళీ సడన్లీ ఎక్కేస్తారేమని భయంతో బండి మీద పట్టుకొని ఉన్నా. పబ్లిక్ ఏం చేసి దిగారు. పబ్లిక్ అందరూ వచ్చేసి దిగమంటే దిగలేదు. దిగపోయేసరికి ఆ డ్రైవర్ పక్కన ఉన్న అద్దం పగలగొట్టి వెహికల్ ఆఫ్ చేసి అప్పుడు అతన్ని బయటికి తీసారు. అతన్ని బయటికి తీసిన తర్వాత నేను బానెట్ మీదకి వెళ్ళి బయటికి వచ్చేసిన. ఈ తరహా ఎవరైనా మితిమీరిన వేగంతో
జిగ్జాగ్ డ్రైవింగ్లు చేస్తూ మద్యం మత్తులో ప్రాణాలతో చెలగటమాడుతూ హిట్ అండ్ రన్ చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ, గచ్చిబౌలి నుండి.